ఈ నాలుకని లేదా ఈ నోటిని బూతులకే కాదండి, వేరే విధంగా కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి, ఇతరుల గురించి మనకు తెలియని సంగతులు, మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు. నువ్వు తీసుకెళ్ళి ఫలానోడు ఇలా అంట అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో, అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నింద అయిందనుకో, ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా. ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని నువ్వు 10 మందికి పంచితే, ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో, అన్యాయంగా లేని వార్త పుట్టించిన పాపం నీకు కూడా అంటిద్దిగా. ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా. అవునా? ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో, వాని స్నేహితులు అతను ఎడబాశారో, వాని బంధువులు త్రోసివేశారో, సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు. కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు. ఇది పాపం కాదంటారా? ఇది కుక్క నైజం. కుక్క జాతి లక్షణం చెప్పనా నేను? కుక్క జాతి లక్షణం. ఇప్పుడు బజార్లో ప్రతి బజారుకి 2-3 కుక్కలు ఉంటాయి. బజారు కుక్కలు ఉంటాయా, ఉండవా? ఈ బజార్లో కుక్క భౌ అందనుకో, పక్క బజార్లో కుక్క ఏం చేసిద్ది? బౌ అంటది. ఇది బౌ అనగానే అది కూడా స్పందించిద్ది. ఎందుకు స్పందించిద్ది? దాన్ని అడుగుదాం, ఎందుకు అరిచావే అని అడుగుదాం. అదేమంటది తెలుసా? నాకు తెలియదు సార్, మా జాతి పక్క బజార్లో అరిసింది, నేను కూడా అందుకని ఇక్కడ అరిశాను. అది ఎందుకు అరిసింది, ఏం చూసి అరిసింది, దీనికి అనవసరం. అది బౌ అంటే చాలు, ఇది కూడా బౌ అంటది. ఇది కుక్క జాతి లక్షణం. మనం కుక్కలం కాదుగా, మనం మనుషులంగా. ఎవడైనా ఒక కుక్క పనికిమాలిన మాటలు మొరిగాడు అనుకో, కుక్క ఆడి కుక్క మాటలు తీసుకొని మనం ఎందుకు మొరగాలి? మనం కుక్కలం కాదుగా. అయినా వాళ్ళ వీళ్ళ పాపాలు, వాళ్ళ వీళ్ళ జీవితాలు, వాళ్ళ వీళ్ళ బలహీనతలు పంచుకోవటం వల్ల, ఇంకొకటికి చెప్పటం వల్ల సమాజానికి ఒరిగే ప్రయోజనం ఏంది చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందా ప్రచారాలు తీసుకెళ్ళి 10 మందికి పంచడానికి అదేం సువార్త? దుర్వార్త. ఎందుకు? సువార్త చెబితే ఎవడన్నా మారతాడు, కానీ దుర్వార్త చెబితే చెడిపోతారు. కానీ నాలుకతో, నోటితో బూతులు తిట్టటమే కాదు, ఇట్లాగా నిందలు ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు, నీతిమంతులను కూడా దుఃఖపెట్టొచ్చు, నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయొచ్చు. నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, కొంచెం ఆలోచించుకో. అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అప్పటిదాకా ఈ భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉంది. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, అర్థం చేసుకో. అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో, చాలాసేపు నిలబడ్డాడు అందనుకో, ఇక వాడిని గుండెల్లో రాయబడిద్ది. ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు, అన్నం తినలేడు. ఇక ఎందుకు? నా భార్య ఎవరితో మాట్లాడుతుందో, నా భార్య అలాంటిది కాదే, ఎవరితో మాట్లాడుతుంది, నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది, మా ఇంటి ముందు నిలబడి మాట్లాడినోడు ఎవడు? ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింక్ చేసుకొని, ఆమెకు ఫోన్ వచ్చినప్పుడల్లా మనోడు ఎత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా. దీనికి నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. అవునా? అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం. అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపొచ్చు కూడా.
అరే బాబు, వాళ్ళ మాటలిని ఎందుకు చెడిపోతావురా? నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయటం? నువ్వు చూసావా? అమ్మాయి, నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం? నువ్వు చూసావా అని నేను చూడనప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతావు? తిక్కలదానా, ఎందుకు నమ్ముతావురా తిక్కలోడా? పిల్లలు గల్లోడి పచ్చని కాపురు ఓరవ లేనోళ్ళు 14 మాటలు చెప్తారు, నువ్వు వింటావా? వదిలేయి, అవన్నీ తీసేసుకుని నీ భార్య బంగారం లాంటిది, జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు. అదే నోటిని వాడి కూల తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని చెప్పుకునేడా వాని భక్తి వ్యర్థమే, వ్యర్థ భక్తి. బాగా వినాలి. అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా బూతులు నేను తిట్టకూడదు, ఇతరుల మీద లేని వార్తలు నేను ప్రచారం చెయ్యకూడదు. నా నోరు తెరిచి మాట్లాడితే 10 మందికి ఉపయోగపడేటట్లు, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుతాను, కానీ దుర్భాష నోటికి రానియను. వీళ్ళ గురించి విమర్శ నాకొద్దు. పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒట్టిగా లేను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను దుర్భాష మాట్లాడినా బాధపడతాడు, సరసోక్తులు మాట్లాడినా బాధపడతాడు, పోకిరి మాటలు మాట్లాడినా బాధపడతాడు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినా బాధపడతాడు. నేను మాట్లాడకూడదు. అవి దేవుణ్ణి ఎరగని అన్యజనులకు తగును. నేను దేవుని ఎరిగున్నాను, నేను మాట్లాడకూడదు. నా మాటలో దోషం ఉండకూడదు. నా పిలుపులో పవిత్రత ఉండేటట్టు నేను చూసుకోవాలని జాగ్రత్త పడాలి. భక్తికి కొన్ని క్రమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాట తీరు. ఏంటిది? మాట తీరు. 4 సంగతులు చెప్తా. భక్తికి ఉండవలసిన 4 ముఖ్యమైన సంగతులు. వాటిల్లో మొట్టమొదటిది నోరు. ఆ తల్లి భక్తి కలిగిన తల్లయ్యా. ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వాదకరమైన మాటలు, 10 మందిని దీవించే మాటలు, 10 మందికి మేలు కలిగే మాటలు, ఆ దేవుని మాటలు, ఆ దేవుని దీవెనలు తప్ప ఆయన నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. ఆమె నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. విందామన్నా రాదు. పొరపాటున జారిపోయేదన్నా అంటదా అంటే కూడా అనదు. ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి, ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది, దీవెనే పలికిద్ది, శుభమే పలికిద్ది, విశ్వాసపు వాక్యే పలికిద్ది. కానీ దోషంలు కానీ, దుర్భాషలు కానీ, వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా. ఆమె భక్తి కలిగింది, ఆయన భక్తి గలవాడు. ఎప్పుడన్నా పలకరించిన నోరారా పలకరిస్తాడు. అయ్యా బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా. ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ బిడ్డ పలకరిస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ బిడ్డ పలకరిస్తే భక్తిపరుడయ్యా. నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తిపరుడికి తగును. ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తి ఉందో మనకు అర్థమైపోయింది. నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది. ఇట్టే దొరికిపోతాడు. ఎడాపెడ నోరు జారుతున్నాడు అనుకోవాడు భక్తిహీనుడే. నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తిపరుడు. నేను చెబుతున్నా, ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరు, ఆఖరికి ఈ విషయంలో ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరైనా నోటిని అదుపు చేసుకోనప్పుడు వాళ్ళు భక్తుల లెక్కలోనికి రారు. వాళ్ళ భక్తి వ్యర్థమే అని నేను కాదు, దేవుడే అంటున్నాడు. ఉంది చూసారా? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. మన నోటికి దూషణ రాకూడదు. ఇంకేం రాకూడదు అన్నాను చెప్పండి వరుసగా. ఏం రాకూడదు? దూషణ రాకూడదు, దుర్భాష రాకూడదు, సరసోక్తులు, పోకిరి మాటలు, డబల్ మీనింగులు రాకూడదు. ఇదంతా దూషణ కింద వచ్చింది. రెండవది నిందా ప్రచారాలు, లేని వార్తలు పుట్టించటం. కానీ కొంతమంది
నువ్వు మొన్న ఆమె గురించి ఇలా చెప్పావు కదా, మరి వాస్తవం కాదంట కదా అది, మరి ఎలా చెప్పావంటే కాదంటున్నా, నేను అట్ట అనుకున్నాలే అంటారు. వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలో కూడా అర్థం కాదు నాకు. గీయాల్సిన అగ్గిపుల్ల గీస్తారు, అది తగలబడి వచ్చి మళ్ళా ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆగేటప్పటికి ఏమంటారో తెలుసా? నిజం కాదంటున్నా, ఒట్టిదేనంటున్నా, కాదులే ఆ రోజు అటు పోతుంటే నేను అట్ట అనుకున్నానులే అంటారు. నెంబర్ 1 సైతాన్లు అన్నమాట. ఎట్ట అనుకుంటావు సైతానా? ఎట్ట అనుకుంటాను? నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలకు చిచ్చు పెడతావా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకొని దరిద్రపు మాటలు ప్రచారం చేసి. సీరియసా కాదా? మొదటి విషయం. రెండవ విషయం, నిందా ప్రచారాలు చేయటం. మూడవది, కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడన్నా చూడు దరిద్రపు మాటలే. నోరు తెరిస్తే చాలు శాపాలే పలుకుతూ ఉంటారు. తగిలారా? మీకు తగిలారా? మన ఇళ్లలోనే తగులుతారు ఎట్టంటి సరుకు. చెప్పాలా? నోరు కొంచెం మార్చుకో, నోరు తెరిచి దీవించటం నేర్చుకో. శాపాలు పెట్టడం పెద్ద గొప్ప కార్యమేం కాదు. దీవించటం నేర్చుకో, శుభం పలకటం నేర్చుకో. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు పలికినట్టు పలుకు. దరిద్ర మాటలు మాట్లాడొద్దు అని చెప్పాలి మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా. లేకపోతే నోరు తెరిచిన దగ్గర నుంచి శాపాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కొంపతీసి మీలో ఎవరన్నా ఉన్నారేంది? కొంప తీయకుండా ఎవరు లేరుగా? రైట్. మాట్లాడకూడదు. శాపవచనాలు, శాపనార్థాలు మన నోట రాకూడదు. ఆశీర్వచనమే పలుకుడి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు, భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా? శుభమే, ఆశీర్వచనమే, సమాధాన వచనమే, స్వస్థత వచనమే, జయానికి సంబంధించిన వచనమే రావాలి. కానీ ఇక ఆపోజిట్ రాకూడదు, నెగిటివ్ రాకూడదు. ఒక రోగి దగ్గరికి నువ్వు పోయి నిలబడ్డప్పుడు నీ నోట నుంచి ఏం మాట రావాలో తెలుసా? నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. అది వైద్యుల చేత కాకపోవచ్చు, నా దేవునికి సాధ్యమవుతుంది. ఆఖరికి నీకు బలహీనత ఉన్నా సరే నువ్వు అదే మాట్లాడాలి. ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రాలేదని. కొంతమంది డైలాగ్, తమ్ముడు ఈ దరిద్రపు రోగం ఏందో, ఈ పాడు రోగం ఏందో, ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రాట్లా. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నేనేమో ఈ బాధపడుతున్నాను. వాళ్ళకు కూడా వస్తే బాగుండు, ఆనందపడతాను. అట్లా కాదు. ఈ మాయదారి రోగం నాకు ఎందుకు వచ్చి, ఇది కాదు. ఒకవేళ ఈ రోగం వచ్చినా అది లేకుండా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు. అన్నా నీకు ఈ బలహీనత అంటగా, అక్క నీకు ఈ బలహీనత అంటగా అంటే, అయ్యా నాకు భయం లేదో, ఎందుకంటే నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. నా దేవుడు బాగు చేయగలడు, నా బలహీనతను వెనక్కి తిప్పగలడు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది నేను నమ్ముతున్నాను. నీ ఇంట రోగులుంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి, భయపడవద్దు, వైద్యులకు సాధ్యము కానిది మన దేవునికి సాధ్యమగును. వైద్యుడు స్వస్థపరచలేనిది మన యేసయ్య స్వస్థపరచగలడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మీకు విశ్వాసం ఉంటే రోగి అయిన మీ కుటుంబ సభ్యుని మీ ఇంట్లో మీరు కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి, సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. నిజంగా విశ్వాసం ఉంటే అవి క్యాన్సర్లు అయినా సరే వెనక్కి తిరగకపోతే అప్పుడు అడగండి. జవాబు వచ్చేంత వరకు పట్టుదలగా ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ మనిషిని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి, ఇంట్లో ఉన్న నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. నూనె రాయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి దేనినైనా అడిగితే
నిశ్చయముగా నేను వింటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువు.